ఇరాన్ పైన అమెరికా అణుబాంబు వేయబోతోందా? అమెరికా ఇరాన్ మధ్య న్యూక్లియర్ వార్ తప్పదా? అసలు ఇటువంటి క్వశ్చన్స్కి ఒక కీలకమైన సమాధానమే పాట్రియాటిక్ విజన్ అసోసియేషన్ తరపున యుఎన్లో రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి మహమ్మద్ సఫా ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. యుఎన్ కూడా సహకరిస్తోందట. అంటే యునైటెడ్ నేషన్స్ సైతం 193 దేశాలతో కలిగినటువంటి యునైటెడ్ నేషన్స్ సైతం ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధానికి అమెరికా అణుబాంబు వేయడానికి సహకరిస్తోందట. 10 సంవత్సరాల పాటుగా ఆ ఎన్జిఓ తరపున యుఎన్లో రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి మహమ్మద్ సఫా ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు. దీనికి వ్యతిరేకంగా ఆయన తన పదవికి కూడా రాజీనామా చేశారు. టెహరాన్ నగరం పైన అణుబాంబులు వేసేందుకు యుఎస్ సిద్ధమవుతోందంటూ ఐక్యరాజ్య సమితి ప్రతినిధి మహమ్మద్ సఫా ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకు ఐక్యరాజ్య సమితితో కీలక నేతలు కూడా సపోర్ట్ చేస్తున్నారట. ఆయన ఈ రకమైన కామెంట్ చేశారు. అణుబాంబు విధ్వంసానికి సాక్ష్యంగా ఉండలేక యుఎన్కి రాజీనామా చేసినట్టుగా సఫా చెప్పుకొచ్చారు. అమెరికా వ్యూహాలను ప్రజలే తిప్పికొట్టాలని ట్వీట్ కూడా చేశారు మహమ్మద్ సఫా. ఇరాన్తో యుద్ధంలో గెలవలేమని నిర్ధారణకు వచ్చాడు ట్రంప్ అన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అణుదాడి చేయడమే పరిష్కారమని బలంగా నమ్ముతున్నాడు ట్రంప్. తన చేతికి మట్టంటకుండా పని ముగించబోయే విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. ఇజ్రాయెల్తో అణుబాంబు వేయించబోతున్నాడు ట్రంప్. సో ఏ క్షణమైన అణుబాంబు వేసే అవకాశం ఉంది. అణుబాంబు వేయడంలో యుఎన్ కూడా సహకరిస్తోందట. యునైటెడ్ నేషన్స్ సంబంధించిన కీలకమైన నేతలు కూడా సహకరిస్తున్నారనేటువంటి మాటని మహమ్మద్ సఫా చెప్పుకొచ్చారు. ఇంతకీ ఎవరి మహమ్మద్ సఫా? ఆయన చెప్పిన దానికి ఆధారం ఏంటి అని అంటే చాలా క్లియర్ అండ్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్లీ మహమ్మద్ సఫా ఎవరంటే, మహమ్మద్ సఫా హీ బిలాంగ్స్ టు ఏ పలిస్తానీ నేషన్. పలిస్తాన్కి సంబంధించిన వ్యక్తి ఆయన. అందరికీ తెలిసిందే పలిస్తాన్ వేరుపాటు ఏ విధంగా వేరుపాటు వివాదం కొనసాగుతుందనేది. సో పలిస్తాన్కి సంబంధించినటువంటి ఈ మహమ్మద్ సఫా పొలిటికల్ కమెంటేటర్గా ఉన్నారు అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ డిప్లొమాట్ పర్సన్. ఆయన పాట్రియాటిక్ విజన్ అసోసియేషన్ అనేటువంటి ఒక ఎన్జిఓ ద్వారా యుఎన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, యునైటెడ్ నేషన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఆయన తన వాయిస్ని వినిపిస్తూనే ఉన్నారు. సో ఇన్ నేమ్ ఆఫ్ పాలిస్తానీ కానివ్వండి, దేశ విదేశాలు జరిగినటువంటి చర్చలపైన తనకి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మరి యుఎన్ మెంబర్ ఇంత రాజీనామా చేసినా కూడా దేశ విదేశాలు చూస్తూ ఊరుకున్నాయా అంటే హీఈస్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ యుఎన్, బట్ హీఈస్ రిప్రజెంటింగ్ యుఎన్ ఆన్ ది బిహాఫ్ ఆఫ్ ఎన్జిఓ. సో ఆయన ఇప్పుడు ఏం చెప్పారంటే 193 దేశాలకు అయినటువంటి యుఎన్ ఇప్పుడు అమెరికాకు సహకరిస్తున్నటువంటి మాటని మహమ్మద్ సఫా చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ చేత ఇరాన్ పైన అణుదాడి చేయించాలనే ఒక ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఇక డొనాల్డ్ ట్రంప్ ఆ రకంగా ఉండడానికి ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకి అనుకున్న ప్రతిసారిలా తన అహంకారం మీద దెబ్బ కొట్టి ఇరాన్ ఆ యుద్ధాన్ని పెంచుతూనే ఉంది. బహుశా అమెరికా ఊహించుండకపోవచ్చు. 1-2 రోజుల్లో ముగించేద్దాం అనుకున్న యుద్ధాన్ని సుమారుగా 30 రోజుల పాటుగా, అంటే నెల రోజుల పాటుగా కొనసాగించింది ఇరాన్. అమెరికా ఒక దాడి చేసిన వెంటనే దానికి ప్రతీకార దాడిలో భాగంగా గల్ఫ్ నేషన్స్ పైన ఇటు ఇరాన్ దాడి చేయడం, ఇరాన్ అలీ ఖమేనీ అంతమొందించిన అలీ ఖమేనీ కుమారుడు ముస్తబా ఖమేనీ ఇక్కడ మళ్ళీ ఆ పదవిని అధిరోహించడం, ఇలా అన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి భయం వణుకు పట్టుకుంది, భయపడిపోయాడు, ఓటమి భయం పట్టుకుంది. సో ఇవన్నిటి నేపథ్యంలో ఆయన ఇజ్రాయెల్ చేత డైరెక్ట్గా ఇరాన్పై అణుదాడి చేయిస్తా, ఇక అయిపోతుంది, ఒకటేసారి ఫుల్ ఫినిష్, అణుదాడి వద్దు అనుకుంటూనే స్వయంగా ఆయనే చేయించేటువంటి పనిలో ఉన్నారట. దీనికి సంపూర్ణమైనటువంటి సహకారం, మద్దతు అన్నీ కూడా అమెరికాకి యుఎన్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఇస్తున్నారట. అంటే యుఎన్లో ఉన్నటువంటి కీలకమైన నేతలు ఎవరు? వివిధ దేశాలకు సంబంధించి ప్రతినిధులుగా ఉన్నవారు, వారంతా అమెరికాకి సపోర్ట్ ఇస్తున్నారంట. సో దీనికి సంబంధించి మహమ్మద్ సఫా మాట్లాడిన మాటలకి ఎటువంటి ఆధారం కానీ, ఒక క్లెయిమ్ కానీ ఎక్కడ ఎటువంటిది లేదు. బట్ ఆయన చెప్తున్న మాటలల్లా అక్కడ ఉన్నటువంటి పెద్దలు సహకరిస్తున్నారు. అందుకే అమెరికా ఇంత చేస్తూ ఉన్నా మౌనంగా ఉండిపోతున్నారు. ఇంతమంది ప్రాణాలను తీస్తూ ఉన్నా మౌనంగా ఉండిపోతున్నారు. ఇన్ని యుద్ధాలు చేస్తూ ఉన్నా మౌనంగా ఉండిపోతున్నారు. సో ఇక్కడ యుఎన్ కూడా అమెరికాకు లొంగిపోయిందా, యుఎన్ కూడా కంప్లీట్గా అమెరికాకి సరెండర్ అయిపోయిందా అనే అనుమానంతో మహమ్మద్ సఫా మాట్లాడుకొస్తున్నారు. సో కింద ఫోటోలో మీకు కనిపిస్తున్న వ్యక్తి ఆయనే మహమ్మద్ సఫా. సో మహమ్మద్ సఫా పాలిస్తానియన్ డిప్లొమాటిక్ పర్సన్. హీఈస్ రిప్రజెంటింగ్ యుఎన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ ఎన్జిఓ పాట్రియాటిక్ విజన్ అసోసియేషన్ అని చెప్పి దాని తరఫున యుఎన్లో ప్రతినిధిగా ఉన్నారు ఆయన. సో ఆయన ఏమంటున్నారు, ఐ డోంట్ వాంట్ టు సిట్ సైలెంట్. He could not stay silent anymore. ఆయన ఏమంటున్నారు, I couldn't stay silent anymore అని ఇంకా మౌనంగా ఉండదలుచుకోలేరు. There is a possible nuclear weapon use in Iran. తప్పకుండా న్యూక్లియర్ వెపన్ ఉపయోగించే పరిస్థితి ఇజ్రాయెల్ చేపట్టబోతోంది ఆన్ బిహాఫ్ ఆఫ్ అమెరికా.
ఆన్ ఇరాన్. ఇరాన్ పైన ఇజ్రాయెల్ అమెరికా సహాయంతో న్యూక్లియర్ వెపన్ వాడబోతోంది. ఇవన్నీ తెలుసు నాకు. దీనికి సహకరిస్తున్న వారు కూడా ఉన్నారు. కానీ నేను అలా సైలెంట్గా ఉండలేను, నేను మౌనంగా చూస్తూ కూర్చోలేను. కాబట్టి నేను నా పదవి నుంచి రాజీనామా చేస్తున్నట్టు రాజీనామా కూడా చేసి వెళ్తున్నారు ఆయన. సో సమ్ యుఎన్ అఫీషియల్స్ సర్వింగ్ ఎ పవర్ఫుల్ బాడీ, చాలా పెద్ద హోదాలో ఉన్నటువంటి యుఎన్ అఫీషియల్స్ దీనికి వెనుక మొత్తం కర్త కర్మ క్రియాలాగా ఉన్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ అటు ఇరాన్పై దాడి చేయించేందుకు అంతా కుట్ర పంతున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ మహమ్మద్ సఫానే కాదు, రీసెంట్ డేస్లో ఈ పదవిలో నుంచి ఎవరైనా రిజైన్ చేశారా ఈ స్థాయిలోనే అంటే కనుక నేను అదే విషయంపై సెర్చ్ చేస్తే అక్కడ చాలామంది గతంలో కూడా రిజైన్ చేశారు. ఇదే మాదిరిగా చాలామంది రిజైన్ చేశారు. ఆ రిజైన్ చేసిన దాంట్లో అమెరికాకు సంబంధించి కెంటో కూడా ఉన్నారు. యుఎన్కి సంబంధించిన బాధితుల్లో నుంచి అమెరికా నుంచి జాయ్ కెంటో ఆయన రిజైన్ చేశారు. యుఎస్ కౌంటర్ టెర్రరిజం చీఫ్ రిజైన్ చేశారు బికాస్ ఆఫ్ ది సేమ్ అలిగేషన్స్. యుఎస్ అనవసరంగా ఇరాన్పై యుద్ధాన్ని చేసి అణుదాడికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సేమ్ స్టేట్మెంట్తోనే జాయ్ కెంటో రిజైన్ చేశారు. సో కౌంటర్ టెర్రరిజం చీఫ్, యుఎస్లో కీలకమైన అధికారి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కింద పనిచేసే ఒక అధికారి డొనాల్డ్ ట్రంప్ యొక్క చేష్టలు వేషాలు నచ్చక రిజైన్ చేశారు. ఆ తర్వాత కొంతమంది గాజాకు సంబంధించినటువంటి వార్ సమయంలో కూడా రిజైన్ చేశారు. మొహమ్మద్ సఫా సేమ్ ఎలిగేషన్స్తో రిజైన్ చేశాడు. అటు జాయ్ కెంటో యుఎస్ సంబంధించిన అధికారి కూడా సేమ్ ఎలిగేషన్స్తో రిజైన్ చేశాడు. దట్ అమెరికా ఈస్ గోయింగ్ టు యూజ్ ఎ న్యూక్లియర్ వెపన్ ఆన్ ఇరాన్. అమెరికా న్యూక్లియర్ వెపన్ని ఉపయోగించబోతోంది ఇరాన్ పైనటువంటి సేమ్ స్టేట్మెంట్తో ఇద్దరు రిజైన్ చేయడం చూస్తున్నాం. అంటే ట్రంప్ కింద పనిచేసే కీలకమైన నేత, అటు యునైటెడ్ నేషన్స్లో కూడా ప్రతినిధిగా ఉన్నటువంటి మరో వ్యక్తి, ఇద్దరు ఊరికైనా వేగ్గా అయితే మాట్లాడరు కదా. ఒక స్టేట్మెంట్ వాళ్ళు పాస్ చేశారంటే దాంట్లో కనీసం ఓ 10%, 20% నిజం అనేది ఉంటుంది కదా. అలాంటప్పుడే డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అర్థమవుతూ ఉంటుంది. డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణమైనా మళ్ళీ ఇరాన్ పైన దాడి చేయబోతున్న అనుమానాన్ని రేకెత్తిస్తూ ఉంటుంది. నిన్న చాలా భయంకరంగా ఇస్ఫహాన్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని అమ్యునిషన్స్ పైన, వెపన్స్ ఉన్నటువంటి ప్రాంతాలపైన B2 బస్టర్ బంకర్ బాంబర్లతో దాడి చేశాడు డొనాల్డ్ ట్రంప్. అక్కడితో ఆగిపోలేదు, టెహరాన్లోని యూనివర్సిటీలపై దాడి చేశాడు. డైరెక్ట్గా B2 బాంబర్లని గ్రౌండ్ పెనిట్రేటింగ్ బాంబర్స్ ఉపయోగిస్తున్నాడంటే డెఫినెట్గా డొనాల్డ్ ట్రంప్ అంతకు తెగించే అవకాశమే కనబడుతోంది. ఒకవేళ ఆయన న్యూక్లియర్ని ప్రయోగించకపోయినా కూడా అక్కడ రేడియేషన్ లీక్ అయ్యే మాదిరిగా ఏదైనా చర్యలు తీసుకోవచ్చు. అఫ్కోర్స్ మంచి న్యూక్లియర్ సైట్స్ని టచ్ చేస్తారనుకోండి, న్యూక్లియర్ సైట్స్ని టచ్ చేస్తే 100% రేడియేషన్ లీక్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. యురేనియం నిల్వలు ఉన్నాయి, రేడియేషన్ లీక్ అవ్వడానికి అనేక రకాల పరికరాలు ఉన్నాయి. ఆ రేడియేషన్ లీక్ అయిందని అంటే కనుక ఇరాన్ని ఎవరో అమెరికానో ఇజ్రాయెల్ చంపాల్సిన అవసరం లేదు. ఇక ఇరాన్ తనంతట తానే అనారోగ్య బారిన పడిపోయి పూర్తిగా అక్కడి ప్రజలంతా కూడా లేకుండా బూడిదైపోతారు. అటువంటి మాదిరిగా ఉండబోతోంది. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ప్రతిచర్య, ప్రతి అంశం కూడా దానికే అనుగుణంగా ఉందనేది మొహమ్మద్ సఫా చెప్తూనే అటు యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు కూడా దీనికి సహకరిస్తున్నటువంటి మాటని డొనాల్డ్ ట్రంప్ పైన మొహమ్మద్ సఫా మాట్లాడడంతో పాటుగా రిజైన్ కూడా చేశారు. మరి దీనిపైన ప్రపంచ దేశాలు కానీ ఆ యుఎన్లో ఎలా రియాక్షన్స్ అవుతాయి, ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది? సో మొహమ్మద్ సఫా క్లియర్ స్టేట్మెంట్తో పాటుగా తన పదవికి కూడా రాజీనామా చేశారు. కాబట్టి దీంట్లో నిజాలు ఎంత? ఇక్కడ చూడండి, సఫా రాజీనామా ఇందాక చెప్పినట్టుగా PVA పాట్రియాటిక్ విజన్ అసోసియేషన్ NGOకి ఆయన రిజైన్ చేయడం మనం చూస్తున్నాం. సో ఎక్సలెన్సీస్, ఆఫ్టర్ మచ్ రిఫ్లెక్షన్, ఆఫ్టర్ 3 years ఆఫ్ patience, since I wanted to resign in 2021 and after it became others to be that some United seniors are seeing a powerful lobby and that UN. I have decoded to suspended all my debut on PVA main representative at the UN in New York. సో యునైటెడ్ నేషన్కి సంబంధించిన బాధితుల నుంచి తప్పుకోవడానికి 3 ఏళ్ల క్రితమే ఆలోచించాడంట. బికాజ్ అక్కడ సిచ్యువేషన్ని గమనించి, అక్కడ సీనియర్ల యొక్క లాబియింగ్ని, వాళ్ళ యొక్క వ్యవహారాన్ని గమనించి 3 ఏళ్ల క్రితమే రిజైన్ చేయాలనుకున్నాడంట. కానీ ఇప్పుడు రిజైన్ చేస్తున్నట్టుగా ఆయన తన రాజీనామా లేఖలో పొందుపరిచాడు. సో దీని ద్వారా మనం ఫుల్ డీటెయిల్డ్గా కనుక చూస్తే అమెరికా ఇరాన్ పైన అణుదాడికి సిద్ధమవుతోంది. ఇజ్రాయెల్ భుజం పై నుంచి అణుదాడిని ఇరాన్ పైన అమెరికా వేయబోతుందనేటువంటి మాటనైనా మాట్లాడుకొచ్చారు. సో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్తో మరొకరు కూడా రాజీనామా చేశారు. యుఎస్ కౌంటర్ టెర్రరిజం సంబంధించిన చీఫ్
జాయ్ కెంట్ కూడా ఇదే రకమైన అలిగేషన్స్తో రాజీనామా చేశారు. మరి ఈ ఇద్దరు అలిగేషన్స్ చాలా సీరియస్గా తీసుకుని యునైటెడ్ నేషన్స్ ఈ దాడి జరగకుండా ఆపుతుందా? అమెరికాకి సపోర్ట్ ఇస్తుందా? నిజంగానే ఇరాన్పై న్యూక్లియర్ వార్ జరిగితే ఏంటి పరిస్థితి? ఒకరిపై ఒకరు నిజంగా న్యూక్లియర్ వార్ వేసుకుంటే గ్లోబల్ లెవెల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? నిజంగా అది ఊహిస్తేనే చాలా భయానకంగా ఉంది. చాలా అగమ్య గోచరంగా పూర్తిగా ప్రపంచ దేశాల పరిస్థితి ఉండబోతున్నటువంటి మాట ఇప్పుడే మనం అనుకోవచ్చు. సో ప్రజెంట్ సఫా రాజీనామాతో అటు యుఎన్లో ఏమైనా కదలికలు ఉంటాయా, ఏమైనా చేంజెస్ ఉంటాయా, ఏ రకంగా దాన్ని అడ్డుకుంటారు, ఈ వార్కి ముగింపు ఎలా పలుకుతారో చూడాలి. KLA Global Business School. We help you learn the greatest skill in life, making the right choice. KL Global Business School.